మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. బీహార్ ఎలక్షన్స్ ఇంకా సరిగ్గా 5 రోజులు కూడా లేదు సమయం నామినేషన్స్ వేయడానికి. సీట్ షేరింగ్, సీట్ల సర్దుబాట్లు ఇది మాత్రం ఇంకా ఫైనల్ అయినట్టుగా కనిపించడం లేదు. ఎవరికి వాళ్ళే అయిపోయింది ఇంకా మేము ప్రకటించడమే, ఇంకా అనౌన్స్మెంట్ చేయడం మాత్రమే తరువాయి అని మాత్రం చెబుతున్నారు. కానీ అటు ఇండియా కూటమిలో తేజస్వి యాదవ్కి, రాహుల్ గాంధీకి, లేదా ఆర్జేడీకి, కాంగ్రెస్కి మధ్య కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వాళ్ళు తగ్గుతున్నప్పటికీ కూడా బీహార్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. సరే, వాళ్ళ గొడవ అలా ఉంది. పైకి మాత్రం ఏమీ వినిపించటం లేదు. అంటే ఎవరు ఏ విధమైనటువంటి డిమాండ్స్ చేస్తున్నారు ఏమిటనేది. కానీ ఎన్డీఏలో మాత్రం అయిపోయింది. ఫైనల్ సీట్ షేరింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా మెయిన్ పార్ట్నర్స్ ఎవరు ఎన్డీఏలో? జేడీయూ, నితీష్ కుమార్ సారథ్యంలో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలో ఉన్నటువంటి జేడీయూ, అలాగే బీజేపీ మెయిన్ పార్ట్నర్స్ కదా. తరువాత లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్, ఇతనితోనే పెద్ద ఇప్పుడు తలనొప్పి వీళ్ళకి, బీజేపీ అధినాయకులకి. సో చిరాగ్ పాస్వాన్ సారథ్యంలో ఉన్నటువంటి లోక్ జనశక్తి పార్టీ, అలాగే మాజీ ముఖ్యమంత్రి, అలాగే హిందుస్థాన్ ఆవామ్ మోర్చా లీడర్ ఎవరు? జితన్ రామ్ మాంఝీ, ఆయన ఒకడు. మెయిన్ కంటెండర్స్ వీళ్ళు, ఈ ఎన్డీఏలో మెయిన్ గ్రూపులు అన్నమాట. అలాగే ఇంకొక పార్టీ ఉందండి, చాలా కీలకమైనటువంటి నాయకుడు బీసీ కమ్యూనిటీస్లో, ముఖ్యంగా కోయిరీ కమ్యూనిటీ, కుష్వాహాస్ అంటారు. రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీ నాయకుడు, ప్రస్తుతం ఆయన రాజ్యసభ మెంబరు. ఆయన చాలా కీలకమైనటువంటి, అంటే నితీష్ కుమార్తో సమానంగా చూడబడేటటువంటి నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఉపేంద్ర కుష్వా. సో ఈ సీట్ షేరింగ్ వ్యవహారంలో రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు, ఆయన వారసుడిని నేనే అని ఆయన చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటున్నాడని ఎందుకన్నానంటే, రామ్ విలాస్ పాస్వాన్ యంగర్ బ్రదర్, రామ్ విలాస్ పాస్వాన్ తమ్ముడు మెయిన్గా పశుపతి కుమార్ పారస్, అతను నేను లోక్ జనశక్తి పార్టీకి అసలైన సిసలైన వారసుని, మా అన్న నాకే ఆ పగ్గాలు అప్పచెప్పి వెళ్ళాడని చెప్పి అతను అంటున్నాడు. పార్టీని స్ప్లిట్ చేశాడు. ఇది చెప్తా, ఎవరి ఇషారాతో, ఎవరి సంకేతాలతో ఈ పార్టీని, అంటే లోక్ జనశక్తి పార్టీని స్ప్లిట్ చేశారు ఏమిటి అనేది నేను చెప్తాను. అది చాలా కీలకమైనటువంటిది ఈ వీడియోలో అంశం అన్నమాట. చిరాగ్ పాస్వాన్, అటు పశుపతి కుమార్ పారస్. ఇప్పుడు ఈ చిరాగ్ పాస్వాన్కి ఎందుకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి అని నితీష్ కుమార్ పట్టుపట్టి కూర్చున్నాడట. అయిపోయింది, ఏమీ లేదు, ఇక అనౌన్స్మెంట్ మాత్రమే ఖాయమని పైకి నాయకులు చెప్తున్నారు. వీళ్ళ మధ్య ఎలా ఒప్పందం కుదిరింది పైకి చెప్తున్నటువంటి, అంటే అనౌన్స్మెంట్ చేయలేదు కదా అధికారికంగా, కానీ కొన్ని మాటలు వినిపిస్తున్నాయి ఫైనలైజ్ అయిందని. ఎలా అయిందనేది కూడా చెప్తాను. చిరాగ్ పాస్వాన్ పార్టీ ఎందుకు స్ప్లిట్ అయిందనేది కూడా చెప్తాను. ప్రస్తుతం ఏం జరుగుతుందయా అంటే, మల్లగుల్లాలు ఏం పడుతున్నారయా అంటే, జేడీయూ చాలా కీలకమైనటువంటి స్థానాలని, జేడీయూకి కీలకమైనటువంటి స్థానాల్లో చిరాగ్ పాస్వాన్ తన అభ్యర్థుల్ని పెట్టాలని కోరుకుంటున్నాడు. నితీష్ కుమార్ ఏమిటి, చిరాగ్ పాస్వాన్ క్రమక్రమంగా పెరిగితే రేపొద్దున తన పార్టీకే ఎసరు పెడతాడు. సరే, తను రాజకీయ భవిష్యత్తు, తన రాజకీయ జీవితం నుంచి పక్కకు తప్పుకోవచ్చు ఆరోగ్య పరిస్థితుల రీత్యా, ఏజ్ రీత్యా. కానీ ఆయన పార్టీ నాయకులు ఒప్పుకోవట్లే. చిరాగ్ పాస్వాన్కి ఎందుకు అంత లిఫ్ట్ ఇస్తుంది బీజేపీ అని చెప్పేసి ఒప్పుకోవట్లే, అంగీకరించట్లేదు. సో సీట్లు ఫైనలైజ్ అయినప్పటికీ కూడా చిరాగ్ పాస్వాన్ ఎక్కడెక్కడ అభ్యర్థులను పెట్టాలనుకుంటున్నాడో అక్కడ అభ్యంతరకరమైనటువంటి విషయాలు, చాలా చాలా అభ్యంతరాలు జేడీయూ నాయకుల నుంచి, నితీష్ కుమార్ పార్టీ నాయకుల నుంచి వస్తున్నాయి అన్నమాట. అందుకనే నితీష్ కుమార్ ఏమంటున్నాడంటే, చిరాగ్ పాస్వాన్ని అవసరమైతే మన
ఈ అలయన్స్ నుంచి తప్పించండి, ఏం పర్వాలేదు, మనకి ఏం పర్వాలేదు, వాళ్ళ చిన్న ఆయన్ని రప్పిద్దాం అనే వాదన ఒకటి ఉంది. అలాగే నేను ఉపేంద్ర కుష్వా చెప్పాను కదా, ఆయన రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీ, ఆయన ఒకప్పుడు సమతా పార్టీ, లోక్ సమతా పార్టీ, ఇలా రకరకాలుగా పార్టీ పెట్టి ఒకప్పుడు జేడీయూతో ఉండి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వేరే కుప్పటి పెట్టి మళ్ళీ జేడీయూతో వచ్చి మొత్తానికి ఏది ఏమైతే నితీష్ కుమార్తో ఇప్పుడు సత్సంబంధాల్లో ఉన్నాడు. రాజ్యసభ మెంబరు ఆయనకి 6 సీట్లు ఏదో కేటాయించినట్టుగా ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి సీట్ షేరింగ్ ఫైనలైజింగ్ అయ్యింది అని చెప్తున్నటువంటి వాటిలో వాళ్ళు చెప్తున్నారు. కానీ అతను చాలా కీలకమైనటువంటి వాడు. ఎందుకంటే కోయిరి కుర్మి కోయిరి 2 కులాలు చాలా, అంటే యాదవ తర్వాత అతి కీలకమైనటువంటి బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కోయిరి కుర్మి బీహార్లో. సో ఆ క్యాస్ట్లో కోయిరి క్యాస్ట్కి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఉపేంద్ర కుష్వాకి మనం లిఫ్ట్ ఇద్దాం, ఉపేంద్ర కుష్వా మనకు అవసరం చిరాగ్ పాస్వాన్ కంటే కూడా అని నితీష్ కుమార్ చెప్తున్నాడు. నితీష్ కుమార్ చిరాగ్ పాస్వాన్ని పక్కన పెట్టండి అని చెప్తున్నాడు. సో చిరాగ్ పాస్వాన్ టార్గెట్ అంతా నితీష్ కుమార్ మీద. నితీష్ కుమార్ని దెబ్బ కొడితే తప్ప తాను ఎమర్జ్ కాలేడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వాలి, నెక్స్ట్ సీఎం అవ్వాలి, ఆయన టార్గెట్ అది. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి బీజేపీ నాయకులందరూ కూడా పట్టుపట్టు కూర్చున్నారు. ఈలోపు జనతాదళ్ యూ నుంచి మిశ్రీలాల్ యాదవ్ అనే అతను వెళ్ళిపోయాడు, బయటకు వచ్చేసాడు. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి కూడా మిశ్రీలాల్ యాదవ్ జేడీయూ నుంచి కాదు బీజేపీ నుంచి బయటకు వచ్చి, ఇలా బయటకు వచ్చేవాళ్ళు ఇప్పుడు కప్పగెంతుల వ్యవహారం అనేటటువంటిది కూడా ఇప్పుడే జరుగుతుందన్నమాట. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, అంటే టికెట్లు రాని వాళ్ళు. సో మిశ్రీలాల్ యాదవ్ అనేటటువంటి వాడు బీజేపీ ఎమ్మెల్యే, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్తారు, హెవీ వెయిట్ అని చెప్తారు బీజేపీలో. అతను బయటకు వచ్చాడు. అది సరే, బీజేపీకి చాలా తలనొప్పులు ఉన్నాయి. ఓన్ పార్టీలోనే కరప్షన్, చాలా పెద్ద అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకులు ఉన్నారు. చాలా పెద్ద ఆరోపణలు. బీజేపీ పార్టీ స్వయంగా అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్తో సహా, బీజేపీకి సంబంధించినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ సమ్రాట్ చౌదరితో సహా అందరూ కూడా అవినీతి ఆరోపణలు. అది బీజేపీ తలనొప్పి. ఇక్కడ చిరాగ్ పాస్వాన్కి నితీష్ కుమార్కి మధ్య సయోధ్య కుదర్చడం అనేటటువంటిదే చాలా పెద్ద వ్యవహారం. వీళ్ళు ఇంటర్నల్గా చాలా పెద్ద ఫైట్ నితీష్ కుమార్కి చిరాగ్ పాస్వాన్కి అనమాట జరుగుతుంది ఇప్పుడు. అయితే ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ పార్టీ దగ్గరికి వద్దాం. చిరాగ్ పాస్వాన్ పార్టీ లోక్ జనశక్తి పార్టీ 2020లో రామ్విలాస్ పాస్వాన్ చనిపోయిన తర్వాత పార్టీ నాదంటే నాదని కూర్చున్నారు. ఎవరు? రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్, రామ్విలాస్ పాస్వాన్ యంగర్ బ్రదర్ తమ్ముడు పశుపతి కుమార్ పారస్. సో లెగసీ పోరాటం, ఆధిపత్య పోరు అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగినప్పుడు అమిత్ షానే తెర వెనక ఉండి పార్టీని స్ప్లిట్ చేయించాడు అని చెప్పేసి ఒక పెద్ద రాజకీయంగా ఇప్పటికీ కూడా చెప్పుకుంటారనమాట. అంటే చిరాగ్ పాస్వాన్ని తక్కువ చేసి అప్పట్లో చిరాగ్ పాస్వాన్కి రామ్విలాస్ పాస్వాన్ లెగసీ లేకుండా చేసి ఆయన్ని తీసుకుని పశుపతి కుమార్ పారస్కి కేంద్రంలో రికగ్నిషన్, ఎన్నికల కమిషన్లో పార్టీ అతని ఫ్యాక్షన్కి రికగ్నిషన్ ఇచ్చారు. అలాగే అతనికి మంత్రి పదవి కూడా ఇచ్చారు కేంద్రంలో. ఇప్పుడు ఏమైంది? ఆ పశుపతి పారస్ ఏమయ్యాడు? 2020 ఎన్నికల తర్వాత వ్యవహారం అంతా కూడా నాటకీయంగా అంతా మారిపోయి 2024 జనరల్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి పశుపతి కుమార్ పారస్ని పక్కన పెట్టేసి చిరాగ్ పాస్వాన్కి లిఫ్ట్ ఇచ్చాడు అమిత్ షా. ఎప్పటికప్పుడు ఏ సందర్భంలో ఏ ఎత్తులు వేయాలి అపరచాన్ని కూడా అందుకనే అనలేదు, ఊరికనే అనలే అమిత్ షాని అందరూ. సో చిరాగ్ పాస్వాన్ చిన్న ఆయన పశుపతి కుమార్ పారస్ని పక్కన పెట్టి 2024లో చిరాగ్ పాస్వాన్కి లిఫ్ట్ ఇచ్చి 5 సీట్లు ఇచ్చాడు లోక్సభలో. ఆయన్ని నెగ్లెక్ట్ చేశారని చెప్పేసి అతను కినుకు వహించి కూర్చున్నాడు. సరే, ఇప్పుడు ఇండియా కూటమిలోకి ఆయన వెళ్ళాడు. ఆ మహాగఠబంధన్ కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ వీళ్ళతో పాటు కలిసి పోటీ చేస్తానని అంటున్నాడు. సో ఇప్పుడు ఆ టైంలో అలా స్ప్లిట్ చేసినప్పుడు ఆ టైంలో అలా జరిగిందనమాట. అందుకని చిరాగ్ పాస్వాన్కి క్రమక్రమంగా లిఫ్ట్ ఇవ్వడం అనేటటువంటిది 2 రకాలుగా జరిగింది. ఒకటి, పశుపతి పారస్ని పక్కకు తప్పించేయడం. ఇంకొకటి, నితీష్ కుమార్కి సరైనటువంటి
సరిగ్గా ఆ డెంట్ పెట్టగలిగినటువంటి బీహార్లో దళిత కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి నాయకుడు చిరాగ్ పాస్వాన్ కాబట్టి చిరాగ్ పాస్వాన్ ఎస్సీ వర్సెస్ బీసీ ఇట్లా నిలబెట్టాలి కాబట్టి చిరాగ్ పాస్వాన్ని లోపాయికారిగా దువ్వుతూ వచ్చి అతన్ని పైకి తీసుకొచ్చారు. అతన్ని పైకి తీసుకొచ్చి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే భస్మాసురాస్త్రం లాగా అయిపోయింది చిరాగ్ పాస్వాన్ పని. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి విరాట్ రూపంగా ఎన్డీఏలో పైకి తీసుకురావడం వల్ల చిరాగ్ పాస్వాన్ డిమాండ్ చేస్తున్నాడు, నేను చెప్పినట్టు చేయండి అని, నేను చెప్పిన సీట్లు ఇవ్వండి అని. 40 అన్నాడు, 40 కాదు. సరే ఇప్పుడు వద్దాం, వాళ్ళ ఎన్డీఏ మధ్య అరేంజ్మెంట్ కుదిరిందని అంటున్నారు. ఇప్పుడు 40 అన్నవాడల్లా 25-26కి ఒప్పుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. చూడాలి. అయితే ఫైట్ అంతా ఏమిటాయంటే ఆ 25-26 సీట్లు కూడా ఎక్కడ కోరుతున్నాడు అనేది. నితీష్ కుమారు ఆయన పార్టీ జేడీయూ ఒప్పుకుంటుందా లేదా అనేటటువంటిదే పెద్ద సమస్య ఇప్పుడు. ఇక నితీష్ కుమార్ పార్టీ జేడీయూకి 101, 102 ఇవ్వచ్చు, ఒక సీట్ తక్కువగా బీజేపీ తీసుకోవచ్చు. అలాగే హిందుస్థాన్ అవామీ మోర్చా మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా జితన్ రామ్ మాంఝీ, అతనికి ఒక 7 సీట్లు. ఈ కుష్వాహా ఉపేంద్ర కుష్వాహా గురించి చెప్పాను కదా ఇందాక, ఆర్ఎల్ఎం రాష్ట్రీయ లోక్ మోర్చా అని చెప్పాను కదా, కోయిరి కుష్వాహా కమ్యూనిటీలో చాలా దబంగ లీడర్ అనమాట, ఆయనకి ఒక 6 సీట్లు. ఇట్లాగా ఓవరాల్గా మెయిన్ పార్ట్నర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా అడ్జస్ట్మెంట్స్ అయినాయి. ఇక ప్రాపర్గా అనౌన్స్మెంట్ చేయడం అనేటటువంటిది ఒక ఫార్మల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలింది ఎన్డీఏలో అంటున్నారు. కానీ నితీష్ కుమార్కి చిరాగ్ పాస్వాన్కి మధ్య చాలా ఫైట్ అయితే ఇంటర్నల్గా జరుగుతుంది. ముఖ్యంగా ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది తేలినప్పటికీ కూడా ఎక్కడ పోటీ చేయాలనేటటువంటిదే పెద్ద సమస్యగా కూర్చుంది. అందుకని చిరాగ్ పాస్వాన్ని వీలైతే మన అలయన్స్ నుంచే పక్కన పెట్టండి అని నితీష్ కుమార్ అక్కడ దాకా వెళ్ళాడు. మొత్తానికి అపరచాణికుడు ఏ విధంగా ఒప్పించాడో ఏమో తెలియదు, కానీ అంతా ప్రస్తుతానికి సీట్ల సర్దుబాటు అయ్యిందని అంటున్నారు. కానీ ఫైట్ మాత్రం అది నివురు గప్పిన నిప్పులాగా ఉంది. అది ఏ రూపంలో బయటపడుతుందో తెలియదు. ఇవాళ రేపో ఇక అనౌన్స్మెంట్ వస్తుంది కాబట్టి అప్పుడు మనం తెలుసుకోవచ్చు. కానీ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేటటువంటిది కొనసాగుతుందనే మనం అర్థం చేసుకోవాలి. అటు ఇండియా కూటమి పరిస్థితి ఏంటి, ఆ మహాగఠబంధన్లో పరిస్థితి ఏంటి అనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.